Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మన దగ్గర కమర్షియల్ చిత్రాలు ఉంటాయి, కళాత్మకమైనటువంటి చిత్రాలు కూడా ఉంటాయి. అయితే పూర్ణోదయ పిక్చర్స్ తీసేటువంటి చిత్రాలు మాత్రం హార్ట్ ఫిలిమ్స్ అనేటువంటి ఒక మాట చాలా గొప్పగా ఇండస్ట్రీలోనూ ప్రేక్షకులు కూడా చెప్పేవారు. అలనాటి మధుర స్మృతులని, నాస్టాలజిక్ మూమెంట్స్ని మనతో పంచుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు ఏడిద శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో పూర్ణోదయ పిక్చర్స్ అనగానే ఒక క్లాసిక్ మూవీస్, ప్రపంచమంతా తెలుగు సినిమా అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని చెప్పుకునేటువంటి సినిమాలు. ఏడిది నాగేశ్వరరావు గారి అబ్బాయి అవ్వడం ఎలా భావిస్తున్నారు మీరు అసలు? అది మా పూర్వజన్మ సుకృతం అండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది మాకు ఒక పాస్పోర్ట్, పూర్ణోదయ పాస్పోర్ట్ లాగా ఇంటర్నేషనల్లీ ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు చెప్తే వెంటనే అందరూ గుర్తుపట్టి అది దానికి తగ్గట్టుగా మర్యాదలు, మన్ననలు ఇవన్నీ ఆయన కొడుగ్గా మాకు అది చాలా గర్వకారణం ఉండదు పుట్టడం. సో పూర్ణోదయ పిక్చర్స్ ఆ పేరుతో తీసినవి 10 సినిమాలు డైరెక్ట్ గా తెలుగులో. ఆ తర్వాత తమిళ్లో డబ్బింగ్ అయ్యాయి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా, అందులోనూ రష్యాలో కూడా రిలీజ్ అయ్యాయి ఆ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసి. పూర్ణోదయ కేవలం 10 సినిమాలు తీయడం, అది కూడా ప్రతిదీ ఇప్పుడు మనం చెప్పుకుంటే ఈ లాంగ్వేజ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్, సూపర్ డూపర్ హిట్స్. అందులో అన్నిట్లలోనూ డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ అది ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించిందా, లేకుంటే ఈజీగా తీసుకుంటారా వీళ్ళు అని అనిపించిందా? ప్రేక్షకులు ఎలా చూస్తారనిపించింది అసలు? మా నాన్నగారికి కథ మీద బాగా నమ్మకం ఉండి ఎప్పుడు, అండ్ డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారి మీద బాగా పూర్తి నమ్మకం ఆయనకి. వాళ్ళిద్దరికి వేవ్ లెన్స్ అంతలా కుదిరాయి. ఎప్పుడు విశ్వనాథ్ గారు ఒకటి చెప్పి కొంచెం రిస్కీ సబ్జెక్ట్ ఏమో నాగేశ్వరరావు, ఇది కొంచెం చాలామంది రిజెక్ట్ చేశారు, మీరు ఆలోచించండి అనేవారు. లేదంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆ కథ మీద నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, ఇది డెఫినెట్గా హిట్. అలాగే ఆ రిస్కీ సబ్జెక్ట్స్ శంకరాభరణం కానీ, ఒక సాగర్ సంగము, ఇవన్నీ కూడా రిస్క్. కొంతమంది ప్రొడ్యూసర్లు విని డౌట్ పడి రిస్క్ అవుతుందేమో అని రిజెక్ట్ చేసినాయి సబ్జెక్టులు వాళ్ళు. అవి విశ్వనాథ్ గారు మళ్ళీ నాన్నగారితో చెప్పి ఇవన్నీ ఇంతమంది రిజెక్ట్ చేశారు, మీరు అంటే మిమ్మల్ని చేయమని కాదు, ఇలా జరిగింది, ఇది ఇది చెప్పాలి కదా అని ఆయన అనేవారు. లేదంటే నాకు పూర్తి నమ్మకం ఉంది కథ మీద, మీ మీద నమ్మకం ఉంది, డెఫినెట్గా హిట్ అవుతుంది, చేస్తున్నాం మనం అన్నారు. అలాగా వాళ్ళిద్దరికి వేవ్ లెంత్ అలా కుదిరిందండి ముందు నుంచి. థియేటర్ ఆర్టిస్టు, డబ్బింగ్ ఆర్టిస్టు, ఆ ఫాదర్, ఆ నాన్నగారు అక్కడి నుంచి వచ్చి ఆ తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సిరిసి మూవ్ తీయాలి అని అనుకునేది. ఆ తర్వాత పూర్ణోదయ పిక్చర్స్ ఒక సచ్ ఎ లాంగ్ జర్నీ కదా అసలు. చాలా. బట్ ఇండస్ట్రీకి వచ్చి బిగినింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు నాన్నగారు. అలా మెల్లిమెల్లిగా అంటే వేషాలు వేస్తూ అంటే ఆర్టిస్ట్గా చేయాలని వచ్చారు ఇక్కడికి. నాటక రంగస్థల నటుడు ఆయన, పెద్ద రంగస్థల నటుడు. హర్నాథ్ గారు వీళ్ళ గ్రూప్లో, విబి రాజేంద్ర ప్రసాద్ గారు, మాడా గారు, విజయ్ చంద్ర గారు, కేకే శర్మ గారు, వీళ్ళందరూ ఒక ట్రూప్ కాకినాడలో. వీళ్ళ ట్రూప్ ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ కొట్టడం, విన్ అవ్వడం ఇలాగా. దాంట్లో నాన్నగారికి బెస్ట్ అవార్డ్స్, చాలా ఆర్టిస్ట్గా చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఆర్టిస్ట్గా డైరెక్టర్ కూడా ఆయనే చాలా నాటకాలకి ఆయన. అలాగ ఆయన ఇండస్ట్రీకి వచ్చి అది కూడా యాక్సిడెంటల్గానే జరిగిందండి. ఇది విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఫస్ట్ నిర్మాత అయ్యారు. ఈయన దీంట్లో ఈయన ట్రూప్ అయ్యేది. ఆయన మన సినిమాలో ఒక సినిమా ఏదో గుర్తు రావట్లేదు పేరు, మంచి క్యారెక్టర్ ఉంది, నువ్వు రా నాగేశ్వరరావు అన్నారు. అప్పుడే నాన్నగారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మా తాతగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, దాంట్లో జాబ్ ఒకటి ఇదైంది, ఇంటర్వ్యూ. ఇంకా మా తాతగారు చెప్తే ఒప్పుకోరని వచ్చేసారు చెప్పకుండా, చెన్నైకి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆ క్యారెక్టరు, ఆ డైరెక్టరు ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ వేస్తే బాగుంటుంది అని నాన్నగారికి అలా ఛాన్స్ అది మిస్ అయింది. ఇంకా అటు వెళ్ళలేక ఇక్కడ ఉండలేక అలా స్ట్రగుల్ అయ్యి అప్పటికే పెళ్ళి అయింది ఆయనకి. సో పిల్లలు కూడా ఇద్దరు, మా అన్నయ్య, మా సిస్టరు. ఇది
ఇంకా అలాగా చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అడిగి తెచ్చుకోవచ్చు. బట్ ఆయన అది ఇష్టం లేదు. లేదు, నా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు హ్మ్. అన్నది అటు ఇది. గవర్నమెంట్ జాబు పోయింది. ఎక్సైజ్ అది పోయింది. డిపార్ట్‌మెంట్‌లో ఇది పోయింది. పోయింది. ఇక్కడ అనుకున్న ఆఫరు రాలేదు. దానికోసం మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని చేశారు. కొన్ని కొన్ని చిన్న క్యారెక్టర్లు చేశారు. హ్మ్. అండ్ డబ్బింగు చెప్పడం మొదలుపెట్టారు. డబ్బింగ్ ఇది. రేడియో నాటికలు హ్మ్. ఇవన్నీ చేశారు. ఇది లివింగ్ కోసం టోటల్‌గా. అలాగా కష్టపడి, కష్టపడి, కష్టపడి అట్ లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఒక సినిమా చేద్దామని హ్మ్. డబ్బింగ్ సినిమా కొన్నారు. 'వెంకటేశ్వర మహత్యం' హ్మ్. అనేది. హ్మ్. దానికి నాగేశ్వరరావు మీరు డబ్బింగ్‌లో అయి చెప్తూ ఉంటారు కదా! మీ అందరికి తెలిసి ఉంటది. మీరు చేసి పెట్టండి కొద్దిగా అన్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తూ అలాగా ఆ సినిమా బిజినెస్ కూడా చూసుకున్నారు ఓకే. నాన్నగారే. దాంట్లో వాళ్ళకి ఒక రూ. 1,00,000 లాభం వచ్చింది. ఓహ్! ఇదంతా ఏ కాలంలో? ఇది 75? 75 ఆ టైమే. 75. 73, 75 ఆ మధ్యలో. ఓహ్! అండ్ వాళ్ళు దీనికే ఇదొచ్చింది. స్ట్రెయిట్ పిక్చర్ చేస్తే ఇంకా బావుంటదని నాన్నగారితోటి చెప్పారనమాట. హ్మ్. నాన్నగారు అన్నారు డెఫినెట్‌గా ఇది బట్ రిస్కులుంటాయి దీంట్లో అంటే, లేదు చేద్దామండి. మేము మొత్తం 19 మంది పార్ట్నర్స్ దాంట్లో. 'వెంకటేశ్వర మహత్యంకి.' కాదు. ఓహ్! నెక్స్ట్ 'సిరిసిరి మూవ' అనే దానికి. ఓకే. ఓకే. అది. సరే అని నాన్నగారికి పెద్ద వాటా. హ్మ్. మిగతా వాళ్ళు అందరికి ఈక్వల్ ఇది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నాన్నగారి పేరు వేసి 'గీతాకృష్ణ కంబైన్స్' అని. అది కూడా విశ్వనాథ్ గారితోటి. విశ్వనాథ్ గారితోటి ఎలాగంటే నాన్నగారు 'నేరము శిక్ష' అనే సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఆయన డైరెక్షన్‌లో. హ్మ్. నాన్నగారికి ఆయన షాట్ లేనప్పుడు కూడా ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడు పక్కన దూరం నుంచి చూస్తూ, హ్మ్. అబ్బాయి చాలా గొప్ప డైరెక్టర్ ఈయన. ఎప్పటికైనా నేను సినిమా అంటూ తీస్తే ఈయనతో చేయాలని. విశ్వనాథ్ గారు. ఆ! అని ఈ ఆఫర్ రాంగానే ఈ 'సిరిసిరి మూవ' మా నాన్నగారెళ్లి విశ్వనాథ్ గారిని కాంటాక్ట్ చేశారు. ఇలా అంటే లేదు నాగేశ్వరరావు గారు నేను చాలా బిజీగా ఉంది. హ్మ్. ఇప్పట్లో కుదరదేమో అని. అంటే ఆయనకి ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్‌లు చేయగలరా అన్న దీనితోటి. ఇంకా రోజు మా నాన్నగారు ఆయన్ని వదలకుండా వెంటాడుతూనే ఉండేవారు. హ్మ్. మా 'స్వాతి ముత్యంలో' కమల్ ఆ! హాసన్ జాబ్ ఇవ్వండి నా మాస్టారు. ఉద్యోగం, నా ఉద్యోగం అంటుంట అలాగా. ఇదంతా చూస్తూ వాళ్ళ నాన్నగారు పరిచయం. మా మా నాన్నగారికి విశ్వనాథ్ గారి తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని హ్మ్. ఆయన. ఆహ్, ఆయన ఒకసారి విశ్వనాథ్ గారితో అన్నట్టు పాపం ఆయన రోజు వస్తున్నాడాయన. ఆయన చాలా మంచోడిలా ఉన్నాడురా అది. హ్మ్. అంటే అప్పుడు విశ్వనాథ్ గారు సరే ఆయన డేట్స్ కుదిరినప్పుడు ఇలా నాగేశ్వరరావు గారు మరి ఒక సబ్జెక్ట్ ఉంది ఇది హీరోయిన్ మూగ. హ్మ్. హీరో వారాలబ్బాయి. డప్పులు కొట్టుకుంటూ ఉండేవాడు. ఆహ్, ఇది కూడా ఈ సినిమా ఇద్దరు ముగ్గురు ఇది నిర్మాతలు విని పెద్ద నిర్మాతలే. విని డౌట్ పడ్డారు. ఇది చాలా రిస్కు. హ్మ్. అని ఆయన కొంచెం డైలమాలో ఉన్నారాయన. హ్మ్. మనకి ఇది రిస్క్ తీసుకోగలరా ఈళ్ళదని. నాన్నగారు లేదండి చేస్తున్నాం మనం. హ్మ్. చేద్దామండి అన్నారు. అలా ఆ సినిమా స్టార్ట్ అయింది. దాంట్లో హీరోయిన్ ఎవరంటే జయప్రద గారు. అప్పుడప్పుడే వస్తున్నారావిడ. చిన్న పిల్లలా అనిపించి చా ఉండేవాళ్ళు. చాలా అందంగా ఉంటారు ఆ సినిమాలో అవును. ఆవిడ. అది. అది పెద్ద బ్లాక్ బస్టర్ ఆ హ్మ్. సినిమా. హ్మ్. 'సిరిసిరి మూవీ'. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, తమిళనాడు ఫస్ట్ టైమ్ ఒక తెలుగు సినిమా సిల్వర్ జూబ్లీ ఒకే థియేటర్‌లో ఓహ్! 'శుభం' హ్మ్. థియేటర్‌లో అక్కడ 'సత్యం శివం ఇది అది తెలుగు సినిమాలు ఒక వారం వారం ఆడాయి అప్పుడు. 'శుభం' అనే థియేటర్‌లో. ఆల్‌మోస్ట్ ఆల్ సిల్వర్ జూబ్లీ హ్మ్. అక్కడ. అది. ఆ సో, తర్వాత హిందీలో కూడా తీశారు? తర్వాత హిందీలో హ్మ్. మన ఎన్‌ఎన్ సిప్పి గారు ఇది రైట్స్ కొన్నారు. విశ్వనాథ్ గారే డైరెక్టరు. జయప్రద గారు ఫస్ట్ సినిమా అక్కడ హ్మ్. హిందీలో. ఇంట్రడక్షన్ అక్కడ. ఇంట్రడక్షన్. అది ట్రెమెండస్ హిట్ అక్కడ. 'సర్గం' ఆల్ సాంగ్స్ సూపర్ హిట్ అక్కడ. డప్పులివ్వాలే డఫ్లీ డప్పులివ్వ వాళ్ళ ఆ పాటకి చిల్లర విసరడం మొదలుపెట్టారంట. అంతే స్క్రీన్ మీద. హ్మ్. అలాగా. ఫస్ట్ టైము ఒక డబ్బులు విసరడం అనేది ఆ పాటతోటే మొదలైంది. అని హిందీ అప్పుడు పేపర్‌లో అది చదివేవారు అందరూ. అది. హ్మ్. ఆహ్, అలాగా అక్కడ ట్రెమెండస్ హిట్ అది టోటల్‌గా ఆ సినిమా. తమిళనాడులో హిట్ అన్ని చోట్ల. హ్మ్. ఇంకెక్కడ ఇదైనా పెద్ద సక్సెస్ అది. దానికి నేషనల్ అవార్డ్స్ 2 వచ్చినాయి. హ్మ్. బెస్ట్ ఎడిటింగ్ అండ్ పి. సుశీల గారికి
జుమ్మంది నాదం పాట, ఆ పాటకి నేషనల్ అవార్డు అలా. సో, అలాగా గీతాకృష్ణ కంపెనీస్ ద్వారా నిర్మాతగా, అదే ఎగ్జిక్యూటివ్ నిర్మాత నుంచి అదే ప్రొడక్షన్ సైడ్ నాన్నగారు రావడం జరిగింది. సో ఆరంభం మొట్టమొదటి సినిమానే ఇంత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వై కాంట్ వి డూ అదే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పెట్టుకుందాం అనేది. నెక్స్ట్ యాక్చువల్గా వాళ్ళకి చేసి పెడదాం అనుకున్నారు. వాళ్ళేమో వేరే బిజినెస్లో పడిపోయి వాళ్ళు, మా నాన్నగారి ఫ్రెండ్స్ రామకృష్ణారెడ్డి గారని, భాస్కర్ రెడ్డి గారని వీళ్ళందరూ పడిపోయి, నాగేశ్వరరావు ఇప్పుడు మాకు టైం పడుతుంది ఇదని చెప్పారు. సరే మనమే చేద్దాం ఇదని మా చిన్నాన్నగారు ఇంకొక ఆయన ఆకాశం శ్రీరాములు గారని, అండ్ మా మామయ్యలు ముగ్గురు అందరూ కలిపి మా తాటి రామకృష్ణ గారు, హరిబాబు గారు, బాబ్జీ గారని వాళ్ళు సహ నిర్మాతలుగా పూర్ణోదయ సంస్థ స్థాపించడం ఇది జరిగింది. ఆ పూర్ణోదయ సంస్థకు కూడా పేరు పెట్టింది విశ్వనాథ్ గారు తండ్రి గారు, ఆయనే. ఓకే, పూర్ణోదయ అంటే ఎందుకు, దాని వెనకాల మీనింగ్ ఏముంది? రైజింగ్ అంతే అని ఇదని మీకు చాలా కలిసి వస్తుంది నాగేశ్వరరావు, అది పెట్టండి అన్నారు ఆయన, మీ జాతకానికి ఏదో వీటిల్లో. అలా పూర్ణోదయ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. చేసి మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు నాన్నగారు. సార్ ఇది ఇప్పుడు మనం పూర్ణోదయాన్ని పెట్టాము, ఇది మీరు చేయాలి ఇప్పుడు నెక్స్ట్ సినిమా అంటే, లేదు నాగేశ్వరరావు ఇప్పుడు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు, దీన్ని నెక్స్ట్ చేస్తాను నేను, ఈ లోపల మీరు వేరే డైరెక్టర్తో చేయండి, మీరు కంటిన్యూ చేయండి, మీకు మొత్తం ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అని అని ఆయన ఎంకరేజ్ చేశారు. సరే అప్పుడు ఈయన కొమ్మినేని శేషగిరిరావు అని మన చక్రవర్తి గారు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు బ్రదర్, ఆయన ఆర్టిస్ట్ కూడా. ఆయన అప్పటికే మెరుపుదాడి అనే సినిమా చేశారు, మంచి హిట్ అది, గిరిబాబు గారు ప్రొడక్షన్. ఆయన ఒక కథ చెప్పారు. కథ చెప్పగానే నాన్నగారు బాగా నచ్చింది అది. నచ్చి షావుకార్ జానకి గారు, కైకాల సత్యనారాయణ గారు, ఇది యంగ్ పేరేమో అంటే పేర్స్ ఏమో రంగనాథ్ గారు, సంగీత ఆవిడి, మాధవి గారు, చంద్రమోహన్ గారు, ఇది మెయిన్ క్యారెక్టర్స్. అల్లు రామలింగ గారు, శరత్ బాబు గారు అందరూ కూడా ఉన్నారు. సో సినిమా అయిపోయింది. అది లెంత్ చాలా పెద్దది వచ్చేస్తుంది సెకండ్ హాఫ్ ఇది. సో నాన్నగారు దగ్గరుండి మొత్తం ఎడిట్ చేయించి శేషగిరిరావుతో చెప్పి అందరినీ ఒపీనియన్స్ తీసుకుని కట్ చేసి కరెక్ట్ లెంత్ ఇది వచ్చిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అనుకుంటే కరెక్ట్గా పండగ సంక్రాంతికి రిలీజ్. సంక్రాంతి సెంటిమెంట్ అప్పుడు స్టార్ట్ అయింది. అయితే యాక్చువల్ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి అన్నీ, బట్ కాన్పట్లో ఇంకేసేసారు, చేసేద్దాం ఇదని. సంక్రాంతికి నెంబర్ 1 మూవీ అయింది అది. అదే అంత పెద్ద హిట్ అక్కడ. ఓకే, తయారమ్మ బంగారయ్య. అసలు ఆ పేరు పెట్టడం కూడా చాలా టిపికల్ పేరు, ఒక పేర్స్ తీసుకోవడం కూడా, డిఫరెంట్ పేర్స్ తీసుకోవడం. అదే అదే దాంట్లో ఒక క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది 2 minutes. అది చాలా హుషారుగా ఉండాలి, విలనిజం ఉండాలి, అన్నీ ఉండాలి. దానికి ఎవరా అనుకుంటుంటే కరెక్ట్గా చిరంజీవి గారు ఫోటో చూడడం మొదలుపెట్టి, ఎక్కడో ఏదో పేపర్లో చూశారు నాన్నగారు వీళ్ళందరూ చూసి, అప్పటికే ఆయన 4-5 సినిమాలు చేస్తున్నారు. ఆయన అప్పుడే గుర్తింపు వచ్చి మంచి మనవరి పండుగలు హిట్ అయింది ఇవన్నీ కూడా. ఇది ఆయన అడగంగానే ముందు ఆయన కొంచెం హెసిటేషన్ ఉంటుంది, ఎందుకంటే అప్పుడే మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పెద్ద 2 minutes ఇది అని. కానీ నాన్నగారు ఏంటి అసలు ఒప్పించారు, ఆయన డెఫినెట్గా నేను చేస్తాను ఇది అని ఆయన చేశారండి. ఆయన వెస్ట్రన్ డాన్స్ చేయడం ఫస్ట్ అదే ఆ సినిమాలోనే, ఒక ప్లే బాయ్ లాగా. అది మొత్తం విచ్చలవిడిగా పెళ్ళయిన తర్వాత పెళ్ళాన్ని హింసిస్తూ అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్. 2 minutes మొత్తం మాంటేజ్లోనే వెళ్తుంది, డైలాగ్ వెర్షన్ కూడా ఉండదు, మొత్తం మాంటేజ్, మొత్తం బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ డైలాగులు వస్తూ ఉంటుంది, వాయిస్ ఓవర్లో సత్యనారాయణ గారు. ఇది అలాంటి క్యారెక్టర్ అద్భుతంగా చేశారు చిన్న ఇది. సో మాది ఆయనది 3వ సినిమానో 4వ సినిమానో అవుతుంది రిలీజ్ అయిన సినిమాల్లో అది. సో అలాగా తాయారమ్మ బంగార హిట్ అయిన తర్వాత అది 100 days ఫంక్షన్ పెద్ద రేంజ్లో, శివాజీ గణేషన్ గారు చీఫ్ గెస్ట్, భారతీరాజా గారు చీఫ్ గెస్ట్, వీళ్ళందరూ. అంటే భారతీరాజా గారిని అప్పుడే నాన్నగారు సినిమా కోసం బుక్ చేసేసారు అడ్వాన్స్. నెక్స్ట్ సినిమా 16 వయసులో రిలీజ్ అయింది, 16 ఏళ్ల వయసు, 16 ఏళ్ల వయసు, తెలుగు తమిళ్.
వంశీ ఈ సినిమా ఇది ఆయనదే. ఆ సినిమా ఆయన్ని బుక్ చేయడానికి కారణం ఎవరంటే వంశీ గారు. ఉమ్, అన్నీ ఒకదానికొకటి లింక్ అన్నీ అవును మాకు. అవును. వంశీ గారు ఎలాగంటే మా నాన్నగారికి బాగా ఇష్టం వంశీ గారు. ముందు నుంచి మా నాన్నగారితోటే ఉండేవారు. మా ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది మెంబర్ అండి ఆయన. మా బ్రదర్ ఉమ్, లాగా. ఉమ్, ఆయన అలాగే ఇంట్లో మాకు. ఆయన వర్క్ చేసింది కూడా మా సినిమాలే ఎక్కువ. సో, 'శంకరాభరణం' 'తాయారమ్మ బంగారంకి' చేశారు. 'శంకరాభరణంకి' చేశారు. భారతీరాజా గారితో చాలా బాగా చేశారండి ఆయన సినిమా. 16 వయదినిలే, 'కిళెక్కై పోగుం రైలు', 'తూర్పు వెళ్ళే రైలు' అది. ఆ 2 సినిమాలు చూపించారు నాన్నగారిని. చూపించేసి, "సార్ ఈయనతో చేయాలండి మనం ఎలాగైనా" ఉమ్, అని దగ్గరుండి అడ్వాన్స్ ఇప్పించేసారు ఉమ్, తీసుకెళ్ళి. ఓకే. అలా కమిట్ అయ్యారాయన. సో, 'తాయారమ్మ బంగారయ్య' సూపర్ హిట్. ఇది నెక్స్ట్ వాట్? ఆ, వాట్ ఈస్ నెక్స్ట్? అన్న దీనితోటి విశ్వనాథ్ గారి దగ్గరికి నాన్నగారెళ్లారు. "సార్ ఇది మీరు చెప్పారు కదా! ఒక సినిమా చేసాం. అది సక్సెస్ అయింది. మీరు ఇప్పుడు మీరు డేట్స్ ఇస్తే బావుంటది ఈ ఫుల్ సినిమా." ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ చేసేద్దాం. ఫ్లెడ్జ్‌గా అదే. అనంగానే, "సరే నాగేశ్వరరావు" అని ఇంకో సబ్జెక్ట్ చెప్పారది. ఇదే. ఇది 'శంకరాభరణం'. 'శంకరాభరణం.' ఉమ్, ఇది చాలా రిస్కీ ఇది. చాలామంది రిజెక్ట్ చేశారు. కానీ ఆయన ఫస్ట్ చెప్పడమే ముందు. ఆ, చెప్పి దాని తర్వాత సబ్జెక్ట్ చెప్పారు. "లేదండి నేను చేస్తామండి. మనం చేస్తున్నాం ఈ సినిమా" అన్నారు. ఒకసారి ఆలోచించుకోండి నాగేశ్వరరావు. ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాతలు ఇదయ్యారు. అవును. మీకు చెప్పాను మామూలుగా ఇది. నాకైతే ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారని నమ్మకం కూడా లేదు ఉమ్, అన్న దీంతో చెప్పారాయన. "లేదండి మనం చేస్తున్నామండి" అన్నారు. అలాగా ఓంకారం చుట్టుకుంది ఆ సినిమా ఉమ్, 'శంకరాభరణం.' సో, ఇంకా హీరోలెవరు? హీరో ఓకే. అంటే మెయిన్ క్యారెక్టర్ 'శంకర్ శాస్త్రి.' అంటే ముందు 'శివాజీ గణేషన్' గారిని అనుకున్నారు, 'కృష్ణరాజు' గారిని అనుకున్నారు అందరిని. తర్వాత విశ్వనాథ్ గారే అన్నారు. ఉమ్, ఇది ఏ ఇమేజ్ లేని ఆర్టిస్ట్ చేస్తేనే ఆ క్యారెక్టర్ నిలబడుద్ది. లేకపోతే ఆర్టిస్ట్ కనబడతారు. అలాంటిదేదో ట్రై చేద్దాం మనం అని అన్నప్పుడు బాలు సుబ్రహ్మణ్యం గారు 'రారా కృష్ణయ్య' అనే సినిమా ఒకటి చేశారు అప్పటికి. ఉమ్, దాంట్లో ఆయన యాక్ట్ చేస్తున్నారు. ఒక సోమయాజులు గారు. మా దీంట్లో యాక్ట్ చేశారండి ఆయన. చాలా బాగున్నాడు. మీరు మనం అనుకుంటున్నట్టు 'శంకర్ శాస్త్రి' గారి క్యారెక్టర్ చాలా సరిపోతాడు అనగానే ఆయన సినిమా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన్ని టెస్ట్ చేద్దామని ఉమ్. నాన్నగారికి తీరా చూస్తే ఆయన మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి నాటకాల ఓ, వేశారా? ఆహా, వేసినోళ్ళు. బాగా ఓకే. ఫ్రెండ్స్. ఉమ్, వాళ్ళ బ్రదర్ రమణమూర్తి గారు అవును. వీళ్ళందరూ నాన్నగారు వీళ్ళందరూ బాగా క్లోజ్ వీళ్ళందరూ. ఓకే. నువ్వు అనుకునే ఇదే చనువే ఆ వాళ్ళు. ఫ్రెండ్షిప్ ఉంది. అదే. ఆయనేమో అప్పటికే గవర్నమెంట్ సర్వెంట్. ఒక పెద్ద రేంజ్ దీంట్లో ఉన్నవాడు ఆయన. బ్యాంక్ ఎంప్లాయ్ అనుకుంటా. బ్యాంక్ కాదండి. ఓకే. సో, ఇది రెవెన్యూ ఏదో. ఓకే. నెక్స్ట్ అది దానికి ప్రమోషన్ వస్తే కలెక్టర్ ఇదవుతుందంట ఇది. సో, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. ఇలాగా గెటప్ టెస్ట్ చేస్తాం. జుట్టు కట్ చేయాలి. ఉమ్, ఇది విశ్వనాథ్ గారు డైరెక్టరు. ఇది అనగానే అద్భుతమైన డైరెక్టర్ ఆయన. వస్తే నేను నాకు నచ్చితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. లేకపోతే తిరుపతికి వెళ్ళి ఇటు నుంచి అట్టే గుండు కొట్టించుకుంటాను. అంటే జుట్టు ఇంత ఉంటుంది అవును, కదా! ఇది అవును. అని టెస్ట్ చేశారు. అది బాలు మహేంద్ర గారి ఇంటి దగ్గర చేశారనమాట. అక్కడ ఆయన టెర్రస్ మీద. ఆయన బాలు మహేంద్ర గారు అంటే మేకప్ ఉండదు, ఏముండదు. ఉమ్, జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఒక ఫేస్ క్రీమ్. క్రీమ్ అప్లై ఆ చేశారు. దాన్ని అప్లై చేసి ఐబ్రోస్ టచ్ చేస్తారు అంతే. ఆయన ఏ ఆర్టిస్ట్‌కైనా అంతే మేకప్. అది చేశారు, కూర్చోబెట్టారు. తంబురా ఇయన్నీ. అప్పుడే మంజు భార్గవి గారిని కూడా ఓ, ఓకే. పిలిపించేసారు గెటప్. అప్పటికే అది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడ ఇంత పవిత్రమైన క్యారెక్టరు ఇది. అంటే ఆవిడ చేసిన క్యారెక్టర్‌లు అప్పటికి ఓ, కొంచెం వ్యాంప్ క్యారెక్టర్స్ అలాంటియే. గొప్ప నాట్యకారిణి ఆవిడ. ఉమ్, ఇది కూచిపూడిలో, దీంట్లో. బట్ సరైన అవకాశాలు రాలేదు ఆవిడకి. ఇది. సో, ఆవిడకి గెటప్ టెస్ట్. ఉమ్, ఆవిడకి టెన్షన్‌గానే ఉంది. అసలు ఏమవుద్దా అని. ఇద్దరు దాంట్లో యునానిమస్‌గా అందరికీ నచ్చేసింది. చాలా ఉమ్, బాగున్నారు ఇద్దరు ఉమ్. ఇదని. అలా నెక్స్ట్ రాజలక్ష్మి గారు. ఆవిడ అలా గెటప్ టెస్ట్ ఇది చేసిన తర్వాత నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు, ఉమ్, తులసి మన బేబీ తులసి. ఆమె తనేమో అప్పటికే చాలా సినిమాలు చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా. ఈ పర్టిక్యులర్ సినిమాలో మాత్రం చాలా అద్భుతంగా చేశాడు మొత్తం. అంటే విశ్వనాథ్ గారే 75%
ఆ మోల్డ్ చేశారు అట్లా. హోల్డ్ చేసేస్తారు ఎవరైనా. 25% ఎఫర్ట్ పెడితే చాలు హ్మ్. ఆర్టిస్ట్. సో, అలాగా ఆ సినిమా ప్రొడక్షను ఇయన్నీ రాజమండ్రి, పాపికొండల సైడు ఇది. మొత్తానికి సినిమా ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాతే కష్టాలు మొదలైనయి హ్మ్. రిలీజ్‌కి. రిలీజు అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఔట్ రేట్ కూడా కాదు ఇది. అంటే ఔట్ రేట్ కొంటే మేము సేఫ్ అవుతాం. లేకపోతే లేదు. ఇమేజ్ ఏమో వద్దని మీరనుకున్నారు. కాకుంటే ఫేస్ వాల్యూ చూస్తారు. అక్కడ అక్కడ మార్కెటింగ్ కోసం వాళ్ళు మార్కెటింగ్ ఎలా కొనాలి అనేది. అదే. హ్మ్. సో, ఔట్ రేట్ ఇది సినిమాకయిన బడ్జెట్ 12,00,000 మొత్తం. మొత్తం హ్మ్. ఆ సినిమా. ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ అన్నీ ఎవ్రీథింగ్ కలుపుకుంటే. ఫస్ట్ కాపీ. ఓకే. ఫస్ట్ కాపీ వచ్చిన ఇది 12,00,000. పబ్లిసిటీ పెద్దగా ఏముండదు అప్పుడు. అప్పట్లో ఇప్పుడు ఉన్నంత ప్రమోషన్స్‌కి ఉన్నంత హ్మ్. లేదప్పుడు. పబ్లిసిటీకి అంతా కూడా ఎంత అవుతుంది 20,00,000 20,000 అలాగే అవుతుంది. 25,000 అంతే. ఆ కాపీ వచ్చిన తర్వాత ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్‌కి చూసి అద్భుతం సినిమా అద్భుతం అని చెప్పేసి వెళ్ళిపోయేవారండి అసలు. హ్మ్. ఒక్కళ్ళు కూడా తీసుకోవడానికి భయపడేవారు అందరూ. అంటే రిస్కు. సినిమా అద్భుతంగా ఉంది. ఆడడానికి ఛాన్స్ లేదన్న దీంతోటి వెళ్ళిపోయేవారు. అలా చూస్తూ ఉండగా లాస్ట్‌లో లక్ష్మీ ఫిలిమ్స్ హ్మ్. లింగమూర్తి గారు వాళ్ళందరూ చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇది అని. కొన్ని ఏరియాలు ఒక ఏరియా ఈయన కొన్నారు. మన ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు. హ్మ్. ఆయనకి నచ్చింది. నచ్చి 25,000 ఎంతో నెల్లూరు. ఓకే. అది. అది ఆ ఏరియా కొన్నారాయన. ఆ ఔట్ రేట్ కొనేసారు. లక్ష్మీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్. అండ్ బెంగుళూరు కర్ణాటక ఆహ్, కేఆర్ ప్రభు అని ఆయన. ఆయన అప్పటికే 'మరో చరిత్ర' అలాంటి అయన్నీ కొన్నారు హిట్స్ హ్మ్. మంచి. హ్మ్. ఆయన మిగతాయన్నీ ఓన్ రిలీజ్‌లు కొన్ని. మూడో ఏరియాలో 2 ఏరియాలో మావి ఓన్ రిలీజ్. ఇది లక్ష్మీ ఫిలిమ్స్‌లో పెట్టి. ఆహ్, బట్ ఏదైనా అయితే మాకు ప్రాబ్లమే. అవును. అలాగే రిలీజ్ చేసేసారు. రిలీజ్. చేసిన తర్వాత ఫస్ట్ ఒక 2, 3 డేస్ పెద్దగా ఏమి లేదు. దాని రిలీజ్‌కి కూడా చూద్దామని మా నాన్నగారు, విశ్వనాథ్ గారు హైదరాబాద్‌కి వచ్చారు. అప్పుడు చెన్నై నుంచి. వచ్చి థియేటర్ అంతా చీకటిగా ఉంది హ్మ్. టోటల్‌గా. అంతే కదా! వెలుగు నుంచి వెళ్ళంగానే లోపల అవును. చీకటిగా ఇది. నా విశ్వనాథ్ గారు, నాగేశ్వరరావు జాగ్రత్త ఎవరినో కాలు తొక్కేస్తూ ఉంటారు అని. కాసేపటి ఉన్న తర్వాత కళ్ళు తెరిస్తే మొత్తం ఖాళీ అండి. 10 అయ్యో! మంది ఉన్నారంట. అయ్యో! ఆ! ఇలాంటి వింతలన్నీ జరిగినాయి అప్పుడు. దాని తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. హ్మ్. అరే! ఏంటి ఇది ఇంత చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం ఇదని. మెల్లిమెల్లిగా ఒక్కో చోట నుంచి బానే ఉందండి. వస్తున్నారు జనం మౌత్ పబ్లిసిటీ. అందరికి నచ్చింది. ఇది నచ్చుతుంది ఇదని. అలా ఫస్ట్ వీక్‌కి పెద్ద రేంజ్‌కెళ్ళిపోయింది. హ్మ్. ఫైర్ లాగా. వైల్డ్ ఫైర్ లాగా ఎళ్ళిపోయింది. అలాగా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిపోయింది. అది. మౌటాక్. ఇంకా టిక్కెట్లకి అప్పటి నుంచి ఇంకా ప్రతి ఒక్కళ్ళు రికమెండేషన్స్ ఇది హ్మ్. థియేటరోళ్ళు వాళ్ళు గోల పెట్టేసేవారు. హ్మ్. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఎందుకంటే ఒకళ్ళకిస్తే ఇంకోళ్ళకి ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఇలాగా హై రికమెండేషన్స్ అన్నీ అవును. టికెట్స్. ఒక దానికి చూసిన ఇది నేను ఏ సినిమాకి చూడలేదండి. ఎందుకంటే విలేజ్‌ల దగ్గర నుంచి బళ్ళల్లోను, ఈటిల్లోను ఎక్కడెక్కడో ముసలోళ్ళు అవును. సినిమా చూసి ఎన్నో సంవత్సరాలైన వాళ్ళందరూ ఆహ్, ఈ దీనికి ఇది ప్రివ్యూస్ కాదు సారీ. ఈ సినిమాకి వచ్చి చూసి హ్మ్. ఎన్నో సంవత్సరాల క్రితం మానేసినోళ్ళంట సినిమా చూడడం. అయినా మాకు లెటర్స్ వచ్చాయండి. ఓకే. లెటర్స్ వచ్చి ఇలాగా బళ్ళు కట్టుకొనొచ్చి మా చూసాం మేము. మా నాన్నగారు వీళ్ళందరూ, తాతగారు వీళ్ళందరూ సినిమాలు చూసి ఎంతో కాలం అయింది. హ్మ్. ఈ పాటలు ఇన్ని ఈ సినిమాకి తీసుకెళ్ళమని. ఎళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ చూసారాళ్ళు. హ్మ్. ఇలాంటి ఆహ్, ఫీడ్‌బ్యాక్స్ మాకు చాలా వచ్చాయండి అవును. మొత్తం. హ్మ్. అందరూ ఎంతో ఇదిగా. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ప్రివ్యూ ఏస్తున్నప్పుడు ఒక ఆవిడ లేడీ ఒక ఆహ్, అది కొంచెం ఓల్డ్‌గా అనిపించింది నాకు అప్పుడు. ఒక లేడీ ప్రసాద్ ల్యాబ్‌లో అండి. హ్మ్. టాక్సీలో వచ్చి టాక్సీ వాడికి డబ్బులిచ్చేసి వస్తుంటే నాన్నగారు చూసి సడెన్‌గా అమ్మ సావిత్రి ఇదని గబగబా వెళ్తే సావిత్రి గారండి ఆవిడ. ఓహ్! నాగేశ్వరరావు అందరూ చెప్తున్నారండి. నేను అందుకనే వచ్చాను. అమ్మ నేను చెప్పుంటే నేనే వచ్చి కారు అరేంజ్ పంపించి చేసేవాడిని. తీసుకొచ్చేద్దును. మా హ్మ్. నాన్నగారికి బాగా ఇష్టం ఆవిడ. ఆ! ఇది.
ఎక్కడో ఫస్ట్ చూడలేదు. ఫ్రంట్‌లో ఎక్కడో కూర్చున్నారు. హ్మ్. ఎవరు గుర్తుపట్టలేదు కూడా అండి. హ్మ్. తర్వాత నాన్నగారు తీసుకెళ్ళి వెనకాల కూర్చోబెట్టి, ఆవిడకి అయిపోయిన తర్వాత మా కారు ఇచ్చి పంపి ఇంట్లో, హ్మ్. హ్మ్. "ఎందుకు నాగేశ్వరరావు మీకు ఇబ్బంది" అని. అలాగా ఆవిడ చూసిన ఆఖరి సినిమా ఇదండి. దాని తర్వాత మూడో నెలకో, నాలుగో నెలకో ఆవిడ ఎక్స్‌పైర్. అవునా? అది. అయ్యయ్యయ్యో! హ్మ్. ఇలాంటివన్నీ నేను చూసాను. హ్మ్. నేను మీ ఏజ్ ఎంతండి అప్పుడు? అప్పుడు మాదెంతండి 18 ఎంతో ఉంది అంతే. ఓకే. 16-18 కాలేజ్ అప్పుడే. హ్మ్. అది. నేను ఆవిడని చూడటం అదే. ఓకే. సావిత్రి గారిని. అదే ఫస్ట్ టైమ్, అదే లాస్ట్ టైమ్ అదే. కూడా అంతే ఆ! ఇంకా. హ్మ్. మా నాన్నగారు అదే అంటారు. ఆవిడ అలా వచ్చేసారు. నేను కారు పంపుతానని చెప్పాను ఆవిడకి. ఆవిడ హ్మ్. అబ్బాయి నాగేశ్వరరావు ఏమొచ్చాడు. హ్మ్. అది నేను చూడాలనిపించింది వచ్చేసాను నేను హుహు. అని. అలాంటి ఇది అండ్ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికొస్తే ఆహ్, సినిమా సూపర్ హిట్ అవును. అయిపోయిన తర్వాత అవార్డ్స్, హ్మ్. నేషనల్ అవార్డ్స్. నేషనల్ అవార్డ్‌కి పంపాం. బెస్ట్ ఆహ్, ఈస్థెటిక్ వాల్యూస్‌తో ఉన్న మాస్ ఎంటర్‌టైనర్. అది మాస్ సినిమా అయిపోయిన మాస్ తర్వాత అయిపోయింది. అది క్లాసికల్ నుంచి హ్మ్. అలాగా దానికి గోల్డ్ మెడల్. హ్మ్. ఫస్ట్ తెలుగు మూవీకి అదే. దెన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హ్మ్. కేవి మహాదేవన్ గారు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ టైమ్ నేషనల్ సింగర్. అవార్డ్ సింగర్. వాణి జయరామ్ గారికి యాహ్! 4 నేషనల్ అవార్డ్స్. హ్మ్. అది కాకుండా ఇంకా ఎన్ని వేరియస్ అవార్డ్స్ ఇంకా ఫిల్మ్‌ఫేర్ అని ఇలాగా కళాసాగర్ హ్మ్. అక్కడ చెన్నైలో అండ్ ఇగ చాలా చాలా సాంస్కృతిక అవార్డ్స్. అండ్ రష్యాలో రిలీజ్ అయినటువంటి రష్యాలో రష్యన్ భాషలో డబ్బింగ్ అయింది. హ్మ్. అది కొన్నాళ్ళు పోయాక అయింది. అప్పుడు ఒకేసారి 5, 6 సినిమాలు అయినాయి అన్నమాట. ఓహ్! పూర్ణోదయాల్లో. అవన్నీ పూర్ణోదయ పిక్చర్సే. పూర్ణోదయ్ ఓకే. అన్నీ. హ్మ్. పూర్ణోదయ పిక్చర్స్ అనగానే ఒక ఎక్స్‌పెరిమెంట్ అనేదుంటుంది. అంత అవును. ఈజీగా తీసుకుంటారా లేదా అనేది ఆ! అడుగెయ్యాలి అనుకుంటే రిస్కేమో అనేటువంటి ఇప్పుడు మీరు 'సిరిసిరి మువ్వ' తీసుకున్నా, అంతే. 'తయారమ్మ బంగారే' అయినా, హ్మ్. 'శంకరాభరణమైనా', 'స్వాతి ముత్యం', 'సాగర సంగమం' అన్నీ ప్రతీదీ కూడా రిస్కే అండి అదే. అన్నీ అందులో ఒక డిఫరెంట్ టిపికల్ ఎలిమెంట్ ఏదో కనిపిస్తది. ఇప్పుడు ఆహ్, 'స్వాతి ముత్యం' కూడా కమల్ హాసన్ లాంటి గారిని ఆయన పెట్టుకోవడం ఏంటి? అసలు అదే. మీరు ఎన్నుకున్న ఆ నేపథ్యం ఏంటసలు? ప్రతీదీ ఎక్స్‌పెరిమెంటే అందులో. అన్నీ ప్రతీదీ ఎక్స్‌పెరిమెంట్ అండి. నిజమే. హ్మ్. అంటే అన్ని ప్రతీదీ నమ్మకం నాన్నగారికి, ఇది విశ్వనాథ్ గారి మీద నమ్మకం, హ్మ్. కథ మీద నమ్మకం, డైరెక్టర్స్ మీద వాళ్ళ కాంబినేషన్ ఈయన చిన్న చిన్న సజెషన్‌లు ఇచ్చేవారు. ఇది. అంటే ఏదైనా కూడా 4 వాల్స్ మధ్యలోనే ఉండేదండి. హ్మ్. ఈ డిస్కషన్స్ అన్నీ. షూటింగ్ స్పాట్‌లో అసలు ఇంటర్ఫియర్ అయ్యేవారే కాదు నాన్నగారు. ఓకే. ఎందుకంటే అక్కడ అవ్వకూడదు ఏదైనా ఉంటే 4 హ్మ్. వాల్స్‌లోనే. అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు ఆ సీన్ అలా చేస్తే బావుంటదేమో. ఇది క్లైమాక్స్ దగ్గర వచ్చేదెప్పుడు. హ్మ్. 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 డిస్కషన్స్ ఓకే. అందరికి. హ్మ్. ఇప్పుడు 'తాయారమ్మ బంగారయ్య' సినిమాలో హ్మ్. గెస్ట్ రోల్ చేసినటువంటి చిరంజీవి గారు, హ్మ్. ఆ తర్వాత 'స్వయం కృషిలో' చేశారు, ఆ! 'ఆపద్బాంధవుడులో' చేశారు, హీరోగా చేశారసలు. అండ్ హీరోగాను ఆయన చేసిన క్యారెక్టర్‌లు కూడా ఎలాగా చాలా డిఫరెంట్ రోల్స్. చాలా డిఫరెంట్. హ్మ్. ఒక చెప్పులు కుట్టుకునేవాడి క్యారెక్టర్ ఆయన అప్పటికే సుప్రీం హీరో. ఓ రేంజ్‌లో పెద్ద ఉన్నారింక. రేంజ్‌లో ఉన్నాయన. ఆయన ఇలా ఈ సబ్జెక్ట్ ఆయన ఫస్ట్ చేయగలడా? చేయగలడే కాదు. హ్మ్. ఆయన ఒప్పుకుంటాడా? హ్మ్. ఎందుకంటే ఆయన ఇమేజ్ ఏమో పెద్ద మాస్ ఇమేజ్. ఇది. చెప్దామా వద్దా అని కూడా డైలమాలో ఉన్నారు నాన్నగారు ఇది విశ్వనాథ్ గారు. హ్మ్. ఇది. నాన్నగారు అన్నారు చెప్పి చూద్దాం సార్ ఆయనకి అసలు చెప్పి చూద్దాం. ఆయనకి ఇదైతే ఓకే లేకపోతే వేరే సబ్జెక్ట్‌కెళ్దాం అని. హ్మ్. చెప్పగానే నేను చేస్తాను అన్నారాయన. అద్భుతమైన క్యారెక్టర్ అది నేను చేస్తాను హ్మ్. అని. అప్పటిదాకా ఆయన కాస్ట్యూమ్స్ ఇది అన్నీ ఓహ్! మొత్తం చాలా పెద్ద ఇది. ఎందుకంటే ఆయన ఒక షర్ట్ ఏసారంటే అది మొత్తం అందరూ స్టైల్ రిలీజ్ అయిన తర్వాత స్టేట్‌మెంట్ అది. స్టైలు హ్మ్. ఇదే అభిమానులందరూ కుట్టించేసేవారు. అలాంటి ఆయన చాలా ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న షర్ట్‌లు అలాంటియన్నీ కొనమన్నారు. కాస్ట్యూమ్స్. హ్మ్. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా. చెప్పులు కుట్టుకునే ఇది నేర్చుకున్నాడాయన. హ్మ్. ఒక చెప్పులు కుట్టేవాళ్ళని ఇంటికి పిలిపించుకొని నేర్చుకున్నాడు. అది అబ్జర్వ్ చేసేవాడు ఎలా కుడుతున్నాడో ఇదని. హ్మ్. అంత డెడికేటెడ్‌గా చేశాడండి ఆయన క్యారెక్టర్. హ్మ్. అందుకే ఆయనకి ఆ సినిమాలో ఫస్ట్ టైమ్ ఇది ఈ అవార్డ్ నంది అవార్డ్. ఉత్తమ ఓకే. నటుడిగా ఫస్ట్ టైమ్. హ్మ్. చాలా అద్భుతంగా చేశాడు ఆ క్యారెక్టర్ ఆయన. ఎందుకంటే అప్పటిదాకా ఆయనకి అలాంటి క్యారెక్టర్ రాలేదు. అంటే హ్మ్. మాస్ ఇమేజ్ ఆయనకి. అవును. పెద్ద మాస్ ఇమేజ్ ఇది. ఫైట్స్ అవలీలగా చేసేసేవాడాయన.
ఇది డాన్స్ అందరికీ తెలిసింది అది టోటల్‌గా. ఇంత గొప్ప నటుడున్నాడా ఆయనలో హ్మ్. అని ఈ సినిమా ద్వారా స్వయం వచ్చింది. కృషితో. స్వయం కృషి. తర్వాత 'రుద్రవీణ' ఆయనది బాలచంద్ర గారిది. దాని తర్వాత మళ్ళీ 'ఆపద్బాంధవుడు.' హ్మ్. ఇయన్నీ ఆర్టిస్టుగా అన్ని వేరియేషన్స్ వేరియేషన్స్ ఉన్న చూపించారు. ఇది క్యారెక్టర్స్ అవును. ఆయన. హ్మ్. సో, ఆయన్ని గెస్ట్ రోల్‌లో చేసినప్పుడు మీరు చూసారు. ఆ హ్మ్. తర్వాత 2 సినిమాలు 'పూర్ణోదయా'లో చేసినప్పుడు హీరోగా చేసినప్పుడు చూసారు. ఆ తర్వాత ఆయనతో కలిసి 'మాస్టర్' అనే సినిమాలో మీరు యాక్ట్ కూడా ఆ! చేశారు కదా! ఆయన 'మన ఊరి పాండవులు' చూసిన తర్వాత మాది 100 డేస్ ఫంక్షన్ అయిందండి. హ్మ్. అప్పటికే ఫుల్ నాకు బాగా నచ్చేసింది ఆయన అంటే బాగా. ఈయన పెద్ద ఆర్టిస్ట్ అవుతాడని నేను మా ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉండేవారు స్కూల్‌లో. హ్మ్. పెద్ద పెద్ద కళ్ళు అది ఆంధ్రాకి వచ్చినప్పుడే చూసాం ఈ సినిమా. ఓకే. అంటే ప్రివ్యూస్ ఉండే అక్కడ మెడ్రాస్‌లో అది. ఆంధ్రాకి వచ్చినప్పుడు ఒకసారి చూసి మళ్ళీ చెన్నైలో రిలీజ్ అయిన తర్వాత హ్మ్. అప్పుడు 2, 3 సార్లు చూసాం. సో, చిరంజీవి గారు రాంగానే నేనే తీసుకొచ్చి గబగబా కూర్చోబెట్టి అప్పుడు 100 డేస్ ఫంక్షన్‌కి. నాకు తెలిసి ఆయన ఫస్ట్ టైము ఈ 'మెమెంటో' కూడా ఆ సినిమాలోదే అందుకున్నట్టుందండి. హ్మ్. అది. ఓకే. ఆహ్, ఆ సినిమా 100 డేస్ దీంట్లోనే ఆయన హ్మ్. ఇది ఫస్ట్ 'మెమెంటో' అందుకున్నది అదే అని నాకు బాగా గుర్తది. ఓకే. అది. ఓకే. హ్మ్. హ్మ్. అక్కడి నుంచి ఆయనంటే తర్వాత 'అల్లు రామలింగ' గారి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ బాగా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళు అందరం. ఓకే. ఇప్పటికి అదే ఇది. సో, మా సిస్టర్ ఆవిడ అక్క సురేఖ గారు. హ్మ్. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన బాగా క్లోజ్ అయ్యారు మా అందరికి. ఓకే. ఇంకా నాకైతే వెల్ విషర్ టోటల్‌గా ఆయన. నా వెల్ విషర్ ఆయన. హ్మ్. ఏదొచ్చినా మంచైనా, చెడైనా ఆయన ఇది. నేను నేను చూసాను. స్టార్టింగ్‌లో చూసాను. ఇప్పటికి చూస్తున్నాను. ఆయన రూపురేఖలు మారినాయేమో గాని, ఆయన స్వభావం ఏమాత్రం మారలేదు. హ్మ్. అదే ఇది డౌన్ టు ఎర్త్ అనేది ఆయనతోటే చూసానండి. ఇప్పుడు హ్మ్. అంటే ఇంత అభిమానులు లక్షల అభిమానాన్ని ఒకసారి చూస్తే చాలు. అది, ఇది అని అనుకునే ఇది దీంట్లో ఆయన ఎలా ఉండాలసలు? అలాగా అంటే తప్పుగా చెప్పకూడదు. ఇప్పుడు వస్తున్న కొంతమందున్నారు ఇది. వీళ్ళంతా ఒక సినిమాకి, 2 సినిమాలకే తలెగరేస్తున్నారు. ఇలాగా ఉన్నారు. స్టార్డమ్ వచ్చింది. స్టార్‌డమ్ వచ్చింది ఇదని. ఆయన ఎన్ని చూసారండి. హిట్స్ హ్మ్. చూసారు. పెద్ద పెద్ద సూపర్ హిట్స్ చూసారు. ఒక తెలుగు ఇండస్ట్రీ ఇదే స్టామినానే మార్చేసారు ఆయన. ఆయన ఎలా ఉండాలసలు మామూలుగా అయితే. బట్ నేను ఫస్ట్ టైమ్ అప్పుడు ఎలా చూసానో అలాగే ఉన్నారండి ఆయన. ఇప్పటికి కూడా పలకరింపు అలా గాని, ఇది గాని హ్మ్. అది. ఆయన చూస్తే అంటే ఒక ఉడతా భక్తిగా చిన్న చిన్న సామాజిక ఇయన్నీ చేయడానికి ఇన్‌స్పిరేషన్ అండి. హ్మ్. మాలాంటి వాళ్ళందరికీ. అలా. బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత బ్లడ్ ఇవ్వడం అంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు నేను. హ్మ్. ఆయన పిలిపిచ్చారు. వెంటనే ఇవ్వడం మొదలుపెట్టాం. హ్మ్. అప్పుడు ప్రతి 3 నెలలకి, 2 నెలలకి ఒకసారి ఎళ్లి ఇచ్చేసాడు అనమాట. అలాగా ఎన్నో ఈట్లికి మోటివేషన్ ఇచ్చారండి ఆయన. హ్మ్. ఇన్‌స్పిరేషన్ ఆయన చాలా ఈటికి. హ్మ్. సో, ఆయన తోటి మాది 3 సినిమాలు. 3 అంటే ఫస్ట్ 'తాయారమ్మ బంగారయ్య'. అవును. ఆహ్, ఇది 'స్వయం 'స్వయం కృషి'. కృషి', ఆ! 'ఆపద్బాంధవుడు'. 'ఆపద్బాంధవుడు' ఆ సినిమాకైతే నేషనల్ అవార్డ్ వచ్చేసింది ఆయనకి. హ్మ్. అనౌన్స్ చేయాలింక. లాస్ట్ మినిట్‌లో ఒక చిన్న అక్కడ సౌత్, నార్త్ డిఫరెన్స్ ఇది అప్పటి నుంచి కనిపించింది. అప్పుడు ఎక్కువండి. అప్పుడు హ్మ్. ఇంకా ఎక్కువ అప్పుడు. హ్మ్. సౌత్ అంటే వాళ్ళకి చాలా తీసి పారేసే ఇది. యాహ్! ఇది. ఆ టైంలో లాస్ట్ మినిట్‌లో ఆయనకి హ్మ్. లేకుండా చేశారిప్పుడు. లేతే ఫస్ట్ నేషనల్ అవార్డ్ తెలుగులో ఆయనకే ఉత్తమ రావాల్సింది. నటుడు అవార్డ్ ఉత్తమ రావాల్సుండే. నటుడు. అది. బట్ ఆయనకి ఆ అవార్డ్ ఇవ్వకపోయినా అందరం ఈటిల్లోనూ ఆ ఉంది. గుర్తింపు అది మిగతా గుర్తు అది మిగతా ఇది అది ఎక్కడ పోతుందండి అది. అందరి గుండెల్లోనూ ఉంటదది. నిజంగా. అదే. ఇప్పుడు 'పూర్ణోదయ పిక్చర్స్' వెరీ ఫస్ట్ మూవీలో గెస్ట్ రోల్. హ్మ్. లాస్ట్ మూవీలో కూడా తనే ఆయనే. హీరోగా చేశారు. అది. సెంటిమెంట్ బాగా కలిసొచ్చినట్టుంది మీకు కదా! అదే. మా నాన్నగారు కూడా దాని తర్వాత చేద్దాం అనుకున్నారు సినిమాలు. ఆ! ట్రెండ్ మారడం, ఇది మారడం అది కొంచెం మాకు డిసప్పాయింట్ చేసింది. హ్మ్. 'ఆపద్బాంధవుడు' కమర్షియల్‌గా. బాగా మాకు మాకు కమర్షియల్‌గా లాస్ లేదు. ఎందుకంటే మేము అమ్మేసాం. అమ్మినా మాకు రెగ్యులర్ బయర్సే. హ్మ్. వాళ్ళు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మా సినిమాల ద్వారా ఎంతో సంపాదించారు. పోయింది ఒక 10% టోటల్‌గా. హ్మ్. సో, అది కూడా తట్టుకోలేకపోయారు నాన్నగారు ఆ ఫెయిల్యూర్. హ్మ్. సో, దాంతోటి సినిమాలు
మంచిది చేద్దాం ఇది అన్న అలా 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 స్లో అయిపోయింది ఇంకా. హ్మ్. ఇంకా ట్రెండ్ కూడా మారింది ఇక్కడ. అవును. సో మేము కూడా అలాగే మేము చేద్దాం అనుకున్నాం. ఈ ట్రెండ్‌కి ఇది చూసి మేము అన్ని రకాల సినిమాలు చేయలేము అప్పుడు. హ్మ్. అంటే 'పూర్ణోదయ' గొప్ప సినిమాలన్నీ చేసిన తర్వాత పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తే ఎలా ఉంటదో, అవును. ఇలాంటి డైలమా ఈటిలతోటి అలాగా కాలం గడిచిపోయింది. 32 ఏళ్ళు గడిచిందండి 'ఆపద్బాంధవుడు' వచ్చిన తర్వాత. అవునండి. 92లో కదా రిలీజ్ యెస్. అయింది. యెస్. యెస్. 90 92 సో, యెస్. ఇప్పటికి 32 ఏళ్ళు అవుతోంది. హ్మ్. 'పూర్ణోదయ పిక్చర్స్' నుంచి సినిమా రాలేదు. 'ఆపద్బాంధవుడే' లాస్ట్ సినిమా అసలు. అదే. హ్మ్. ఇప్పుడు మళ్ళీ చేద్దామని ఉంది. కొంచెం టైం తీసుకొనైనా మంచి సినిమా చేస్తామని. ఇది. మా అమ్మాయి 'శ్రీజ'. శ్రీజ తను చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. చేద్దామని. అది జరుగుతుందండి. అది ఒక పక్క ఆహ్, మళ్ళీ ఇప్పుడు యాక్చువల్‌గా ఒక సినిమా చేయవలసింది. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితులు చూసి థియేటర్‌లో ఓటీటీలు, థియేటర్‌లో ఈటిల్లో ఆడియన్స్ రావడం తక్కువయ్యి ఇయన్నీ చూసి కొంచెం ఆగుదాం. హ్మ్. థియేట్రికల్ అనేది ఎప్పటికీ శాశ్వతం అండి అది. అది ఇంక థియేటర్‌కి రారు ఇది అనేది ఉండదు. ఇయన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఒక ఇది పైరసీ వచ్చినప్పుడు, వీడియో క్యాసెట్‌లు వచ్చినప్పుడు అలాగే అన్నారు. థియేటర్‌కి ఇంకెవరు ఎళ్ళరని. అవును. టీవీలు వచ్చినప్పుడు అలాగే అన్నారు. సీరియల్స్ వచ్చేస్తున్నాయి. ఇంక సినిమా థియేటర్‌కి ఎవరు ఎళ్ళరని. అలాగా పైరసీలు వచ్చినప్పుడు ఇలాగ ఎన్నో ఇట్లుగా అంటూనే ఉన్నారు కానీ థియేటర్ థియేటరే. అవును. బిగ్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ ఎప్పటికి. నిజమే. శాశ్వతం అండి అది. హ్మ్. ఇక్కడే కాదు నేషనల్ ఇది మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ యూఎస్‌లోను ఈనట్లో కూడా బిగినింగ్‌లో కొంచెం ఇది ఉన్నా మళ్ళీ ఎప్పటికీ అది శాశ్వతంగా. కొన్ని కొన్ని థియేటర్‌లోనే చూడాలి. ట్రూ. కొన్ని సినిమాలు. నిజంగా. అదే. సో, సో మళ్ళీ మంచిగా రోజులొస్తాయి డెఫినెట్‌గా. హ్మ్. ఇది ఇప్పుడు చిన్న చిన్న హర్డిల్స్ అంతే ఇయి. హ్మ్. థియేటర్ దీనికి ఆడియన్స్ రాకపోవడం అనేది. యాహ్! బట్ ఎప్పటికైనా శాశ్వతంగా నిలిచేది థియేటరే. హ్మ్.